మనకు నిన్న ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముదివేడు ఎస్ఐ గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు నిన్నటి దినం అంటే 12 జనవరి 2026 నాడు సాయంత్రం 3 గంటల సమయంలో ముదివేడు ఎస్ఐ గారికి రహస్యమైన సమాచారం అందడంతో గంజాయి గురించి వారి బృందాన్ని తీసుకొని 3 బృందాలు ఏర్పడి ముదివేడు దగ్గర మన అంగళ్ళ వద్ద ఉన్నటువంటి నాగబండ అనే ప్రాంతంలో వెళ్ళి వెహికల్తో పాటు వెళ్తుండగా అక్కడ 3 వ్యక్తులు అనుమానం ట్రై చేశారు. వాళ్ళు ఎందుకు పోలీసు నుంచి పారిపోతున్నారని చెప్పి మేము మా ఎస్ఐ గారు వాళ్ళని వెంబడించి పట్టుకోవడంతో వాళ్ళ వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ గంజాయి వ్యాపారం అనేది మనకు అరకు ఒక A1 ముద్దాయి ఉన్నారు. ఆ A1 ముద్దాయి నుండి మనకు మదనపల్లిలోని గొల్లపల్లికి అక్కడ నుంచి సరుకు వస్తుంది. అక్కడ నుండి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ పెడ్లర్స్కి వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి తర్వాత యువతకి వాళ్ళకి అమ్మి వాళ్ళని చాలామందిని గంజాయికి బానిసలుగా చేస్తున్నారు. అందులో భాగంగా మనము నిన్నటి దినము 3 వ్యక్తుల్ని ఎవరైతే మన మదనపల్లి టౌన్ తర్వాత ముదివేడు సమీపంలో చుట్టుపక్కల అమ్మడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంగళ సమీపంలో వాళ్ళు తరుణ్, ఇతను వచ్చి తరుణ్ మేదరవీధి మదనపల్లి, టేకుమంద నాగరాజు, ఈయన చింతమాకులపల్లి పులుసుగుంత అనే గ్రామంలో ఉంటారు. కుర్బాలకోట్ల మండలమే. షేక్ సయ్యద్ వలి, ఈయన రామారావు కాలనీ మదనపల్లి. ప్రస్తుతం వీళ్ళు 3 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు సరుకు మనకు అరకు నుంచి వస్తుంది. అరకు అబ్బాయి మనకు ఎవరైతే సరుకు అక్కడ నుంచి ఇస్తారో ముద్దాయి అతడు అబ్స్కాండ్లో ఉన్నారు. అరకు నుంచి మదనపల్లి గొల్లపల్లికి తీసుకొచ్చి మిగతా అందరికీ డిస్ట్రిబ్యూట్ ఎవరైతే చేస్తారో అతను కూడా దొరకలేదు. తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ కూడా తొందరలో అరెస్ట్ చేసి ఈ కేసుని ఛేదించి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఉన్నటువంటి మన ముదివేడు ఎస్ఐ గారిని అలాగే వాళ్ళ సిబ్బందిని అభినందిస్తూ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశం మేరకు వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళ రివార్డుకి ఎంపిక చేయడం జరుగుతుంది.